హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నామినేషన్లో ఎవరున్నారు ఏంటి, అసలు నిజంగానే ఫ్రీ ఓటింగ్ అనేది నాట్ ప్రీ ఓటింగ్ అనేది చాలా క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈమె ఎలిమినేట్, వీళ్ళు ఎలిమినేట్, ఈయన ఎలిమినేట్ అని చెప్పే స్టేజ్కి కూడా వచ్చేసింది అనమాట. ఆ రేంజ్లో నడుస్తుంది ప్రీ ఓటింగ్ అనేది. సో నిజంగానే ఇలాగే జరిగితే మరి మనం అనుకున్నట్టుగానే షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా, నార్మల్ ఎలిమినేషన్ ఉంటుందా? అసలు ఫస్ట్గా నామినేషన్లు ఎవరున్నారు ఏంటి అని మాట్లాడుకుందాం. నామినేషన్లో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఎవరు, ప్రేరణ ఉంది. ప్రేరణ, మణికంఠ అండ్ పృథ్వీరాజ్, సోనియా అండ్ నబీల్, ఆదిత్య ఓంకార్, ఈ ఆరుగురు ఉన్నారు. అండ్ ఈ ఆరుగురితో పాటు నైనిక కూడా ఉంది. కానీ నైనిక నామినేషన్ల నుంచి అయితే తప్పించుకుంది. ఏ విధంగా తప్పించుకుంది ఏంటనేది మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఫైర్ అయితే మామూలుగా లేదు. ఈరోజు ఖచ్చితంగా ఓ రేంజ్ నామినేషన్స్ అయితే అవుతున్నాయి. ఆల్రెడీ లైవ్లో నామినేషన్స్ ఉన్నాయి. బట్ మనకు నిన్న నైటే అప్డేట్ వచ్చింది ఎవరు నామినేషన్స్, ఎవరు ఏ విధంగా ఉన్నారు అని. బట్ మన హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే చేయలేకపోయాను. ఇప్పుడు కూడా గొంతు వస్తలేదు నాకైతే, వస్తుంది ఫీవర్ అండ్ కఫ్ అనమాట. సో నామినేషన్లో కొన్ని తొప్పాస్ రీజన్స్ అయితే, విష్ణుప్రియ తొప్పాస్ రీజన్స్ చెప్పి ఆదిత్య ఓంకార్ నామినేట్ చేయడం, ప్రేరణ నామినేట్ చేయడం, అండ్ మన ఎవరు మణికంఠ కూడా ఆ రీజన్సే లేకుండా నామినేట్ చేయడం. నాకు ఈరోజు బాగా అనిపించింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో రచ్చ లేకపోయేది ఎవరు అని అంటే నబీల్ వర్సెస్ సోనియా. సో సోనియా వర్సెస్ నబీల్, వీళ్ళిద్దరి మధ్యన రఫ్ ఆడించేశారు. మామూలు రచ్చ లేపలేదు అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఆ రేంజ్లో నామినేషన్స్ అయితే నడిచినాయి. అండ్ నబీల్ అసలు మామూలుగా కాదు, సోనియాకు అసలు ఈ మనోడు వేసే కౌంటర్కి సోనియాకు ఫీజులు ఎగిరిపోయే అది ఉందన్నమాట. సో ఆ రేంజ్లో వీళ్ళిద్దరి మధ్య నడిచినాయి. ఆయన నబీల్ వర్సెస్ పృథ్వీ కూడా అసలు ఓ రేంజ్లో నడిపించారు. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండాలి, మనోడు చెప్పే దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వరస్ట్ సంచాలక్ అని చెప్పేసి నబీల్ను అది చేయడం అనేది చాలా దారుణం. ఆమె చేసింది వరస్ట్ సంచాలక్, బట్ నబీల్ చెప్పింది, నబీల్ చేసింది కూడా కరెక్టే. నబీల్ అట్లా వరస్ట్ సంచాలక్ అంటే వాళ్ళకి 263 ఎగ్స్ ఉండి వీళ్ళకి 25 ఎగ్స్ ఉంటే దాన్ని మాయ చేయొచ్చు, కంప్లీట్గా వాళ్ళ దగ్గర నుంచి తీసేయచ్చు. మరీ వన్ సైడ్ లాగా అయిపోయింది అని చెప్పేసి అలా చేయలే కదా. సో చాలా బాగా ఆడాడు. నాకు తెలిసి నబీల్ చాలా ఫేర్గా ఆడాడు, చాలా ఫేర్గా డెసిషన్ చెప్పాడు, చాలా ఫేర్గా మాట్లాడాడు కూడా. దాన్ని బేస్ చేసుకొని ఈమె వరస్ట్ సంచాలక్ అనడం నిజంగా సోనియా విషయంలో నాకైతే మెంటల్ వచ్చింది. సో సోనియా నిజంగానే ఆమె ఆడేది ఏంటంటే ఇద్దరు బాడీ గార్డ్స్ని పెట్టుకొని ముందటేసి ఈమె వెనకాల ఉండి నడిపిస్తుంది, అదే నడుస్తుంది. సో ఈ విషయంలో మొత్తానికి నిఖిల్ అయితే ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చాడబ్బా సోనియాకి. ఆ షాక్ ఏంటి అని అంటే, ఈయనకు చీఫ్గా ఒక పవర్ అయితే ఉంటుంది. ఆ పవర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే నామినేషన్లు ఉంటారో ఆ నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేసే పవర్ అయితే ఇస్తాడు. ఆ పవర్ ఇచ్చినప్పుడు సోనియాను సేవ్ చేస్తాడు అని చెప్పేసి అందరు అనుకున్నారు కదా. కానీ ఇక్కడ బిగ్ బాస్ కన్నా మన నిఖిల్ షాక్ అంటే షాక్ ఇచ్చాడు. నైనికను సేవ్ చేశాడు. యాక్చువల్గా నైనికను సేవ్ చేయాలి. ఎందుకు అంటే లాస్ట్ టైము ఏదైతే ఈమెకు చీఫ్ కోసం టాస్క్ ఆడడానికి ఇచ్చారో ఆ త్యాగం చేశాడో అది ఇక్కడ కవర్ చేసినట్టుగా అనిపించింది. సో ఒకవేళ ఆ ప్లేస్లో సీత ఉన్నా కూడా సీతను కూడా సేవ్ చేసే ఛాన్సెస్ ఉంది నైనిక కంటే ఎక్కువగా. సో అందుకనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇలా నబీల్ వర్సెస్ మొత్తం నబీల్దే కనిపిస్తుంది నామినేషన్ మొత్తం అంతా. ప్రేరణ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి, ప్రేరణ చెప్పేది కూడా చాలా బాగుంటుంది, అండ్ యష్మి చెప్పేది కూడా చాలా బాగుంటుంది. సో లాజికల్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడతారు. అందరూ పర్ఫెక్ట్గా మాట్లాడతారని కాదు, నామినేషన్ మొత్తం అంతా నబీల్ సోనియా, నబీల్ మాట్లాడే మాటలకి అరే ఈయన విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయిరా అనే రేంజ్లో ఉంటాయి అనమాట. సో మొత్తానికి నామినేషన్లు అయితే సేవ్ చేయడం, నిఖిల్ సేవ్ చేయడం వల్ల నైనిక సేవ్ అయిపోయింది. అండ్ మిగతా ఎవరున్నారో వాళ్ళ ఆరుగురు. సో ప్రీ ఓటింగ్ ఎలా ఉంది చూద్దాం, ప్రీ ఓటింగ్ ఎలా ఉందో. సో ఎవరికి ఏ పొజిషన్లో ఉన్నారు, ఈసారి ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. నబీల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. సో టాప్ పొజిషన్ అంటే ఎక్కువ ఏం కాదు, బట్ ఇంకా ముందు చాలా ఉంటుంది. కానీ నబీల్కి చాలా ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అయింది. ఆయన నామినేషన్లకు రాకపోయినా కూడా చాలా వరకు నబీల్ విషయంలో వచ్చేసరికి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆయన మనోడికి 23% తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా 22% ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గుర్తించారా మీరు, అసలు ఈ వీక్లలో మణికంఠ ఎప్పుడు సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు. ఈసారి థర్డ్ పొజిషన్కి వచ్చాడు.
ఈ ప్రీ ఓటింగ్ సో దాంట్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు మణికంఠ. సో నబిల్కి ఇంకా ఓటింగ్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఆయనకు ఆ రేంజ్ ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది. ఎందుకంటే చాలా వరకు ఓన్ చేసుకున్నారు నబిల్ని. అండ్ మన దాంట్లో ఏదైనా కానీ బిగ్ బాస్లో జెన్యున్గా మాట్లాడుతున్నాడు, ఆ ఫేస్ మాస్క్ లేకుండా మనోడు మాట్లాడుతున్నాడు, ఏదనుకుంటే అది చేసేస్తున్నాడు అని చెప్పేసి ఎలాగ అనుకుంటున్నారో అది అనేది ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది బాగా ఎక్కువగా పడుతుంది అనమాట. సో తర్వాత ప్రేరణకు లాస్ట్ వీక్ ఏదైతే ఎక్స్ టాస్క్ ఉందో దాని నుంచి ప్రేరణకు తెలియని ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది, తెలియకుండానే ఒక స్ట్రాంగ్ కంటెంటర్ అనే ఫీలింగ్ని అయితే తీసుకురాగలిగింది అనేది చెప్పొచ్చు. సో ప్రేరణ కూడా సెకండ్ పొజిషన్, అంటే 23% నబిల్ ఉంటే 22% తోటి ప్రేరణ ఉంది. సో 1% డిఫరెన్స్. బట్ ఈ రేపు మార్నింగ్కి వచ్చేసరికి మాత్రం ఇంకా రేంజ్లో డిఫరెన్స్ చాలా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ దాటినాక ఆ రేంజ్లో లొల్లులు అయితే జరుగుతాయి. అండ్ నబిల్కి ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. తర్వాత వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు. మణికంఠకి కూడా 21% తోటి మణికంఠ ఉన్నాడు. ఈ ముగ్గురు సేఫ్ అవుతారు, ఫిక్స్. ఈ ముగ్గురు సేఫ్ అనమాట. సో మణికంఠకి ఇంకా ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇంకా అదే ఎమోషనల్ డ్రామా మీద ఫ్యాన్ బేస్ ఉంటుందా, ఇండివిజువల్గా ఈయనకంటే ఒక ఫ్యాన్ బేస్ని అనేది క్రియేట్ చేయగలుగుతున్నాడు అంటే, కొన్నిసార్లు క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ది డే ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి మొత్తం బిస్కెట్ చేసుకుంటున్నాడు, మొత్తం మళ్ళీ ఎమోషనల్ డ్రామా మీదనే బేస్ చేసుకొని అక్కడితోటే ఆపుతున్నాడు అనమాట. సో అందుకే చెప్తున్నాను, మనోడికి ఎంత ఇండివిజువల్ గేమర్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మాత్రం మనోడు ఏదో విషయంలో ఆ ఫ్యామిలీ ఎమోషన్ అనేది తీసుకొచ్చి జనాలకు కనెక్ట్ చేయగలుగుతున్నాడు. సో ఆ విధంగా మనోడు సేవ్ అవుతూ వస్తున్నాడు అంటే అవుతున్నాడు అది. బట్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. సో ఇప్పటివరకు అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి 12% ఓటింగ్ అయితే నడుస్తుంది. అదేంది పృథ్వీకి 12% ఏనా అంటే, ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురికి సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. మిగతా ఈ ముగ్గురు ఉన్నారు చూసా, వీళ్ళు డేంజర్ జోన్. బట్ ఈ డేంజర్ జోన్లో పృథ్వీకి 12% ఓటింగ్ అని అంటే, బట్ ప్రీవియస్తో పోల్చుకుంటే ఈసారి కొంచెం బెటర్ ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఏంటి అని అంటే, స్టార్టింగ్ ప్రీవియస్గా ఓటింగ్ ట్రెండ్స్ ఏజ్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం మనోడికి వచ్చేది ఏంటి అని అంటే లాస్ట్ 1 పొజిషన్ 8, 9, 6 ఆ విధంగానే ఉండేది తప్పితే అంతకుమించి ఇంకా ఎక్కువగా లేదు అనమాట. సో అలాంటిది ఇప్పుడు 12% ఓటింగ్ తోటి జనాలకి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి అయితే మనోడు కనెక్ట్ అవుతున్నాడు అనేది అర్థమవుతుంది. సో పృథ్వీ కూడా మ్యాక్సిమం ఈసారి కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. సో 12%. తర్వాత పొజిషన్ వచ్చేసరికి 11%. అండ్ ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఆదిత్య ఓం గారికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సపరేట్గా ఈయనకంటూ ఒక ఏమంటారు సోషల్ వెల్ఫేర్స్ ఇలాంటివన్నీ చాలా చేయడం వల్ల ఈయన కోసం ర్యాలీలు చేస్తున్నారు, ఈయన కోసం ఫ్లెక్సీలు చేసి చేస్తున్నారు, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. బట్ ఈయనకు కూడా ఈ కాన్స్టెంట్ ఓటింగ్ అనేది దీంట్లో పాల్గొనకుండా ఈయన కూడా కాన్స్టెంట్ ఓటింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, ఈయన మ్యాక్సిమం ఈయన కూడా సేవ్ అవుతారంటే చెప్పలేం. బట్ సేవ్ అయ్యేంత ఓటింగ్ అయితే ఇప్పుడు పడట్లేదు. బట్ ఇంకా చాలా డేస్ ఉన్నాయి కాబట్టి, ఇంకా అఫీషియల్ ఓటింగ్ అనేది లాంచ్ చేయలేదు కాబట్టి, అఫీషియల్ ఓటింగ్ అనేది ఓపెన్ అవ్వలేదు కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఆదిత్య ఓం గారు ఇప్పుడున్న పరిస్థితుల వరకు అయితే 11% ఓటింగ్ తోటి ఆదిత్య ఓం గారు ఉన్నారు. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా మనోడైతే సోనియా ఉంది లాస్ట్ బట్ ద లీస్ట్. ఈమెకు 10% ఓటింగ్ అయితే పడుతుంది. 9 to 10 మధ్యలో ఓటింగ్ అనేది ఈమెకైతే జరుగుతూ ఉంది. మరి చూడాలి ఎవరు ఏ విధంగా చేస్తారు, ఎవరు ఏ విధంగా వెళ్ళిపోతారా అనేది తెలియదు. బట్ ఏంది అని అంటే సోనియాకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ ఫ్యాన్స్ ఏమన్నా వేస్తారని అంటే నిఖిల్ ఫ్యాన్స్ వేయరు. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఆల్రెడీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, నిఖిల్కి ఈమె వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈమెను వెళ్ళిపోవాలని అనుకుంటారు కానీ ఈమెను సేవ్ చేయరు. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ మ్యాక్సిమం అదే జరుగుతుంది. ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈమె ఎన్ని చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అక్కడ జరిగేది ఏముండదు. సో ఈమెకి ఇండివిజువల్గా అంటే ఈమెకు పిఆర్ ఎక్కువ ఉంది. ఆ విధంగా ఏమైనా మ్యాజిక్లు జిమ్మిక్లు ఏమైనా చేస్తే చేయొచ్చాము కానీ ఇంకా అంతకుమించి ఇంకా వేరే అయితే ఏం లేదు. సో మొత్తానికి ప్రీ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో నబిల్ టాప్లో ఉన్నాడు, సెకండ్ ప్రేరణ ఉంది, థర్డ్ వచ్చేసరికి మణికంఠ, ఫోర్త్ పృథ్వీరాజ్, ఫిఫ్త్ వచ్చేసరికి ఆదిత్య ఓం, సిక్స్త్ వచ్చేసరికి సోనియా. లాస్ట్ బట్ ద లీస్ట్ సోనియా ఉంది. సోనియా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది.
వాళ్ళ పిఆర్ స్టెంట్లు ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం ఏం చేయలేము. సో మొత్తానికి ఈ ఆర్డర్ అయితే ఈ విధంగానే ఉంది. అండ్ నిఖిల్ స్పెషల్ పవర్ తోటి నైనికాని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది. సో ఇది పొజిషన్స్, ఇది ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంది. నబిల్ మయం అయిపోయింది నామినేషన్స్ చూసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్